ఒంగోలు నగరంలోని 11వ డివిజన్లోని పార్టీ కార్యాలయాన్ని టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. డివిజన్ అధ్యక్షులు గంగవరపు సందీప్ ఆధ్వర్యంలో క్లౌపేటలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ప్రారంభించారు. జనార్దన్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి టీడీపీకి అత్యధిక భారీ మెజార్టీ వచ్చేలా చూడాలని కోరారు. వైసీపీ వైఫల్యాలను వివరించడంతో పాటు సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో శ్రేణుల నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, జి రాజ్విమల్, షేక్ కపిల్ బాషా మరియు మాగులూరి ప్రేమ్ కుమార్, మణిదుర్గ, కోదమల రిచర్డ్స్, జెన్నీ దివాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నగరంలో 46 డివిజన్స్ అయితే ఉన్నాయో అన్నిట్లో కూడా పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలంటే ఒక ప్లేస్ కావాలి. అదేవిధంగా ఎప్పుడు ఒకరి ఇంట్లోనో లేకపోతే ఇబ్బందులు రాకుండా ఉండటానికి, కోఆర్డినేషన్ ఉండటానికి రాత్రి ప్రచారం చేసిన తర్వాత పొద్దున్నే సీనియర్లు పెద్దలు అంతా ఉంటారు కాబట్టి వాళ్ళందరితో కూర్చొని మనం ఏం కార్యక్రమాలు చేస్తున్నాము, మన డివిజన్ ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చాలా ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా కార్యాలయాలు ఓపెన్ అయినాయి. ఇక్కడ కూడా 11వ డివిజన్ ఈడ కూడా ఈరోజు కార్యాలయం ఓపెన్ చేశారు. అదేవిధంగా మా డివిజన్ ప్రెసిడెంట్ దీపు వచ్చేసి వాళ్ళ ఇల్లు కట్టుకున్న సొంత ఇల్లు, ఆయన ఇంకా గృహప్రవేశం కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదివరకు స్టార్టింగ్ ఇక్కడ కొలవపేటలో ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో జెండా కట్టిన ఫౌండర్స్ వాళ్ళంతా కూడా. అలాంటిది ఈరోజు డివిజన్ అధ్యక్షుడిగా దీపు ఉన్నాడు. దాంతో ఈరోజు ఆయన ఇల్లు ఓపెన్ చేయకుండానే పార్టీ కార్యాలయం పెట్టారంటే అంటే ఎంత కమిట్మెంట్గా ఉన్నాడు అనేది కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి అందరి తరపున మనస్ఫూర్తిగా అతన్ని అభిమానిస్తూ ఉన్నాం. అదేవిధంగా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ రోజుటికి ఎంతోమంది మీద కేసులు పెట్టారు, ఎంతోమంది మీద ఇబ్బంది పెట్టారు. వ్యాపారస్తుల్ని అదేవిధంగా వ్యాపారాలు చేయకుండా ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్లు వేసి కావాలని చెప్పి దూరాన వేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీస్ని ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక కమిట్మెంట్గా, ఒక పద్ధతిగా అందరం కలిసికట్టుగా మనం పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ రాష్ట్రం స్ట్రీమ్లైన్ అవుద్దనే ఒక సంకల్పంతో ఈరోజు అందరూ కూడా మోటివేట్ అయ్యి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇంత బలం పెరగటానికి కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అసెంబ్లీ పరిధిలో, పార్లమెంటు పరిధిలో ఒంగోలులోని 11వ డివిజన్ అనగా క్లోపేటలో ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం కార్యాలయాన్ని ప్రారంభిస్తూ ఇక్కడ నుంచి మన యొక్క ఎన్నికల కార్యక్రమాలలో ముందుకు పోవడానికి యొక్క మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేయడం చాలా ముదావహమైన విషయం. మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ స్థాపించబడినప్పుడు మొట్టమొదటిసారిగా క్లోపేటలో ఒక యూనిక్ సంఘటన ఈరోజు జరుగుతుంది. అప్పుడు మా పెద్దలు మరి గంగవరపు జోషి గారు, గంగవరపు జగజ్జీవన్ రావు అని నేను, తర్వాత తేళ్ల క్రిస్టఫర్ గారు అనే ముగ్గురితో ఈ యొక్క క్లోపేటలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా స్థాపన జరిగింది. మళ్ళీ ఈరోజు 11వ డివిజన్ యొక్క అధ్యక్షులుగా అదే గంగవరపు జోషి గారి కుమారుడు దీపు గారి ఆధ్వర్యంలో మరి ఇది ఒక జరగడం అనేది ఇది ఒక యూనిక్ సంఘటన. ఇది చాలా, ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీ అనేది ఎంటర్ కావడానికి వీల్లేని పరిస్థితులలో ఇక్కడ తెలుగుదేశం పార్టీని అప్పటి నాయకులు పున్నపాటి కోటేశ్వరరావు గారు, కీర్తిశేషులు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వారికి అప్పుడు అత్యధిక విజయం 2 సార్లు సంపాదించడమే కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం క్యాండిడేట్ని ఇక్కడ ఒక కార్పొరేటర్గా ఆ రోజుల్లో గెలిపించడం కూడా జరిగింది. ఒంగోలు నగరంలో 11వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ
ఉమ్మడి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు విచ్చేయబోతున్నారు. వారికి మేమందరం సోదర స్వాగతం పలుకుతున్నాము. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ఒంగోలు నగరంలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఇస్తుంది. ఎక్కడికెక్కడ నగరంలో స్వచ్ఛందంగా వైసీపీ నుండి వందలాది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమైన పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధమై ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే 80% పైగా ఓట్లేపించగలిగినటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గానికి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. 11వ డివిజన్ క్లౌపేటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ డివిజన్ అధ్యక్షులు గంగవరపు దీపు గారు, నా ప్రధాన కార్యదర్శి మాజీ ప్రధాన కార్యదర్శి రాజవిమల్ గారు, ముఖ్య నాయకులు మన జగజ్జీవన్ రావు గారు, వీరందరూ కలిసి ఇక్కడ 11వ డివిజన్ ఆఫీస్ని ఓపెన్ చేయటం చాలా సంతోషం. జనార్దన్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ అవుతుంది, చాలా సంతోషం. ఇక్కడ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని ఉమ్మడి అభ్యర్థులు దామచర్ల జనార్దన్ గారు, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పని ఊళ్ళూరుతున్నారు. ఆ ఉద్యోగస్తులతో పాటుగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల సమస్యలు కూడా చర్చించడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ కూడా ఎక్కువ మంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. వారికి రావాల్సినటువంటి రాయితీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే అందాయి, కానీ ఈ ప్రభుత్వంలో లేవు. మరి అలాంటి సమస్యలన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి జనార్దన్ గారు మాకు స్పష్టమైన హామీని ఇవ్వటం కూడా జరిగింది. ప్రభుత్వం ఏర్పడితే ఉద్యోగ సమస్యలను తప్పనిసరిగా మేము వాటిని స్పష్టంగా మేము తీరుస్తామనేటువంటి హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలతో పాటుగా ఉద్యోగస్తులు కూడాను వారి యొక్క మేధస్సును, వాళ్ళలో ఉండేటువంటి అభిమానాన్ని కూడా చూరుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం పార్టీకి ఉన్నది. తద్వారా మేమందరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గెలుపు పెన్షనర్ల పిలుపు అనేటువంటి ఒక స్లోగన్తో ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా మరి ఒంగోలు జనార్దన్ గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు అభ్యర్థిగా ఉండేటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పిలుపు కూడా మరి మేమందరం ఆ విధంగా పిలిపివ్వటం, పెన్షనర్స్ పిలిపివ్వటం కూడా జరిగింది. ఆ విధంగా మరి 11వ డివిజన్లో కూడాను మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జనార్దన్ గారు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, రోడ్లు బాగు చేయటం కానీ, వీధులను శుభ్రం చేయించడం కానీ, మరి అనేకమైన కార్మిక సమస్యలను కూడా ఆయన సత్వరం పరిష్కరించడం కూడా జరిగింది. దామచర్ల జనార్దన్ గారు మరి ఏ డివిజన్లోకి వెళ్ళినా, ఒంగోలులో 50 డివిజన్లు ఉన్నాయి, ఏ డివిజన్లోకి వెళ్ళినా కూడా ఆయన ధైర్యంగా ప్రతి డివిజన్ కూడా పర్యటిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఏ డివిజన్లో పోయినా కూడా ఆయన ఒక పేపర్ తీసుకొని, నేను ఈ డివిజన్లో 5 కోట్లు ఖర్చు పెట్టాను, అభివృద్ధి చేశాను, ఫలానా డివిజన్లో 4 కోట్లు అభివృద్ధి చేశాను, ఇంకో చోట 6 కోట్లు అభివృద్ధి చేశానని ఆయన 50 డివిజన్లో కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధిని ఆయన బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్నాడు. ఒంగోలు అభివృద్ధి చరిత్ర మేము చాలాసార్లు చెప్పాం. జనార్దన్ గారి ముందు, జనార్దన్ గారి తర్వాత అనే విధంగా ఒంగోలుని అభివృద్ధి చేసినటువంటి ఘనత దామచర్ల జనార్దన్ గారికి దక్కుతుంది. మేము ఈ బాలినేని శ్రీనివాసరెడ్డిని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. జనార్దన్ గారు పదే పదే ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మీరు నేను 5 సార్లు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే అని మీరు చెప్తా ఉన్నారు. మీ అనుభవాన్ని ఉపయోగించి మీ బంధువు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఉపయోగించి ఒంగోలు అభివృద్ధికి 50 డివిజన్లో మీరు ఎంత మాత్రం ఖర్చు పెట్టారనేది పేపర్ మీద ఒక ఫిగర్ చెప్పమని అడుగుతా ఉన్నాను.